ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు సంఘంలో మార్పు వస్తూ ఉంది, ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఎలక్షన్ కమిషను. అదే ఇటున్నది ఇటు లేదు అని చెప్పి అసలు ఎందుకు జరగాలి ఇవన్నీ చెప్పండి. లేనిపోయి ప్రజల్లో కూడా అనుమానాలు వస్తాయి 4 రోజులు పోతే. మేము ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఎత్తి మొక్కి సెలవు తీసుకుంటాం. మేము వాటి మీద అసలు మాట్లాడము. మాకు మార్పుకు మాత్రం నాంది మాకు కనిపిస్తూ ఉంది. ఈ నాందితో నుంచి ముందుకు పోతాం. వాళ్ళు చెప్పిన సర్వేల మీద వాటి మీద సమిష్టిగా ప్రయాణం చేయాలని కోరుతూ ఉన్నాం. ఎన్నికల వరకు ఎవరు చెప్పారమ్మా మీకు? ఎన్నికల వరకు కాదు, ఇది నిత్యము జరిగేది ప్రక్రియ. తప్పకుండా వామపక్ష పార్టీతోనూ బహుజన సమాజ్ పార్టీతోనూ మాకు సంబంధం కొనసాగుతాయి. సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో మీరేం ఫీల్ అవుతారు? ఎందుకంటే ప్రధానంగా డబ్బులు బాగా పనిచేసింది, ఇది ఓపెన్ మార్పుతో మీరు వచ్చారు. ఎట్లా ఉంది? 30 ఏళ్ళ రాజకీయం ఫస్ట్ టైం మాకు మార్పు కనిపిస్తూ ఉంది. మాకు మార్పు మాత్రం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సైలెంట్ ఓటు మాత్రం ఉంది. ఆ సైలెంట్ ఓటు ఎక్కడికి దారి తీసింది అనేది మేము దాని మీద చర్చ పెట్టి తెలుసుకోలేదు. ప్రజల తీర్పు. అయ్యా ఏ పందా నాకు తెలియదు. చిరంజీవి గారి పందాలో ఉన్నప్పుడు నేను లేను అక్కడ. ఆ పంద నాకు తెలిసిన పందా జనసేన పంద ఒకటే. ఏం పర్వాలేదు, మీరు ఏది అడిగే చెప్తాను. నేను అంతకుముందు రోజు ప్రెస్కు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎందుకని చెప్పి ఆ పందా నాకు తెలియదు. ఈ పంద మాకు తెలిసిన పంద జనసేన పంద ఒకటే. జనసేన పంద నిత్యము ప్రజలతో మమేకమయ్యేసి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోమన్నాడు. ఆ విధంగా ముందుకు సాగిపోతా ఉన్నాం మేము. ఇదేమన్నారు కదా తెలాగుతాడు అయిపోయింది, ఎన్నికలు అయిపోయిందని వాడు పట్టుకోలేదని చెప్పి. అది జరగదు. 25 సంవత్సరాలు రాబోయే 25 సంవత్సరాల్లో కూడా జనసేన ప్రయాణం సాగుతుంది. ఎవరైతే ఇప్పుడు పోటీ చేసినారో యువకులు, ఈసారి ఎన్నికలు వచ్చేటప్పటికి మీరు ఆశ్చర్యపోయేటట్టుగా అభ్యర్థులు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వెనక ఏం వత్తాసు లేని వాళ్ళు, డబ్బులతో ప్రేమైన ఇదేని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ మార్పు మీరు దయచేసి సహకరించండి. మీరు సహకరించిందంటే ప్రజలు కూడా సహకరిస్తారు. మేము తప్పులుంటే కూడా చెప్పండి, ఫలానా తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకొని కూడా సిద్ధంగా ఉన్నాం.